అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ, పెన్షనర్లకు సంబంధించి చెల్లింపులు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు గ్రాట్యుటీ పెంపు. సో రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. 62 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి గ్రాట్యుటీని పెంచి చెల్లించాలని నిర్ణయించడం జరిగింది. ఇక అంగన్వాడీ మెయిన్, మినీ వర్కర్లకు 1,00,000, హెల్పర్లకు 40,000 రూపాయల చొప్పున సర్వీస్ ముగింపులో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఈ మేరకు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు గారు ప్రకటన చేయబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. సీఎం గారు కీలక ప్రకటన. సో సీఎం చంద్రబాబు గారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గారు గుడ్ న్యూస్ అయితే అందించారు. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. సో ప్రభుత్వ ఉద్యోగులకు 2 పిల్లల వరకు కూడా ప్రసూతి సెలవులే ఉండగా ఇప్పటి నుంచి ఎంతమంది పిల్లలకైనా సరే సెలవులు ఇస్తామన్నారు. గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని గుర్తు చేశారు. అయితే దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు పిల్లల కనాలని చెబుతున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు గారు పేర్కొన్నారు.